కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడి ఈరోజు ఈ విధంగా ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనే కృపను, ధన్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. మనందరం ఇదేను మన పరిశుద్ధమైన బల్లలో పాల్గొనబోతున్న మన జీవితాలను జాగ్రత్తగా వాక్యము చేత పరిశీలన చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉందాము. బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 43వ వచనము చదవండి. ఏ జామున దొంగ వచ్చును, మీరు అనుకొనని ఘడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. చాలండి. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నిలబడిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ నోటికి బోరగా వాడుకుని ప్రజలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదివిన మాట మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 43, 44 వచనాలు చదివాం. ఇక్కడ రాయబడుతున్న మాట, మీరు అనుకొనని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఈరోజు మనం నేర్చుకునేది అంశం ఏంటంటే ప్రభు వచ్చు వరకు. ఏంటి చెప్పండి? ప్రభు వచ్చు వరకు. ఇక్కడ రాయబడుతున్న మాట, యేసు ప్రభువారు ప్రజలందరినీ ఉద్దేశించి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమనంటే ఈ భూలోకంలో ఆయన రాకడ ఎప్పుడు ఉండబోతుంది, యేసు ప్రభువారు ఎప్పుడు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన కడబోర శబ్దము ఎప్పుడు వినబడుతుంది, రాకడ వచ్చే సూచనలు ఏంటి అని ప్రజలందరూ కూడా అడుగుతున్న సందర్భంలో ఆయన వారికి చెప్తున్న సమాధానం ఏంటిదంటే, దొంగ ఎప్పుడు వచ్చునో ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ ఆయన వస్తున్నాడని తెలిస్తే ఇంటికి ఏమాత్రం కూడా నష్టము జరగకుండా యజమానుడు జాగ్రత్త పడి ఉంటాడు కదా. అలాగే యేసు ప్రభువారు కూడా తన రాకడ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఈ భూలోకానికి రాబోతున్నాడో, ఏ సమయంలో ప్రజలందరినీ, సంఘాన్ని ఆయన తనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నాడో, ఏ గడియో ఏ సమయమో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలంటే నమ్మకముగాను సిద్ధముగా ఉండాలి. అదే కింద వచనాలన్నింటిలో కూడా రాయబడుతుంది, ఇంటి యజమానుడు ఒక దాసుని ఏర్పాటు చేసి ఉన్నాడంట. ఎందుకంటే పనివారందరికీ ఆహారం పెట్టడకు, అన్నం పెట్టమని ఒక పనిని అప్పచెప్పి యజమానుడు దూర ప్రాంతం ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆయన వచ్చే లోపల ఈ దాసుడు నమ్మకత్వం కోల్పోయి నమ్మకంగా జీవించుకోకుండా పనివారిని కొడుతున్నాడు, పనివారికి అన్నం పెడతలేదు, వారిని అనేక విధాలు ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఇతడు కూడా ఏం చేస్తున్నాడంటే తన జీవితానికి అన్ని విధములుగా దుర్వ్యాపారం చేస్తూ తన జీవితంలో అన్ని వ్యసనములు కూడా అలవాటు చేసుకుని పనివాడు ఇంకా తన జీవితానికి ఏమాత్రం కూడా వారి మాటలు వినకుండా, వారు పడుతున్న కష్టము చూడకోకుండా, యజమానుడు లేడు కదా, యజమానుడు దూర ప్రయాణమై వెళ్ళాడు కదా, ఎప్పుడో వస్తాడు లేని అశ్రద్ధతో జీవిస్తున్నాడు. అటువంటి సమయంలో ఆయన అనుకొనని ఘడియలో యజమానుడు వచ్చాడు. వస్తున్నప్పుడు ఆయన కళ్ళతో చూసినది ఏంటిదంటే పనివారును, దాసులను కొడుతూ ఉన్నాడు, పనివారందరిని హింసిస్తూ ఉన్నాడు. ఇతని జీవితము కూడా అనేకమైన వ్యర్థమైన అలవాట్లన్నీ కూడా తీసుకుని ఉన్నాడు. అటువంటి సమయంలో అంటున్నాడు, అటువంటి వారిని తీసుకుని వెళ్ళి నేను అగ్నిగుండంలోను పాతాళంలో పడవేసినప్పుడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని అదే అధ్యాయంలో ఆఖరి వచనంలో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అనుకోనలేదు యజమానుడు ఈ సమయానికి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నా జీవితంలో నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నానా లేదా,
ఆయన వచ్చినప్పుడు నేను నమ్మకంగా ఆయనకి కనబడుతున్నాను లేదా, ఆయన వచ్చినప్పుడు నా జీవితమును బట్టి లెక్క అడుగుతుంటే నేను చేసిన పని ఏంటిదో చూపించాలి కదా అన్న జ్ఞానం లేకుండా అతడు పనివారిని అందరినీ కూడా దండిస్తూ ఉన్నాడు, వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని గాయపరుస్తున్నారు, వారందరినీ కూడా ఈ విధంగా బెత్తముతో కొడుతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో యజమానుడు చూసి ఆ పనివాడిని అతనగా వారి మీద నియమించబడిన ఆ దాసుని వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు, అతను అక్కడి నుంచి తొలగిపోమంటున్నాడు. ఎందుకంటే నేను వచ్చే వరకు నీవు నమ్మకముగా ఉండలేదు, నేను వచ్చే వరకు కూడా పనివారితో సరైన పని చేయించలేదు, నేను వచ్చే వరకు కూడా నీ జీవితం నమ్మకంగా కనబడలేదు, నీవు అనేకమైన వ్యర్థమైన అలవాటులు చేసుకుని ధాన్యమును ధనమును సర్వ సంపదలని కూడా పాడు చేస్తున్నావు. ఇటువంటి వారు నా రాజ్యమునికి వారసులు కాదు. దేవుడు అటువంటి వారిని తప్పించి ఆయన పాతాళంలో పడవేస్తున్నాడంట. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను వెళ్ళి మరలా ఏ ఘడియలో వస్తానో తెలీదు, నేను వెళ్ళిన తర్వాత మరలా ఏ ఘడియలో రాబోతున్నానో మీకు తెలియదు. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండి ఎదురు చూస్తూ నమ్మకత్వంగా జీవించాలి. గత వారం నేర్చుకున్నాం, యేసు ప్రభువారు ఈ లోకంలో మరణము జయించి తిరిగి లేచి ప్రజలందరికీ కనబడి ఆయన ఈ లోకాన్ని విడిచి ఆరోహణమైపోయాడు. మరలా ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు వచ్చు వరకు క్రైస్తవులైన మనము, దేవుని చేత నియమించబడిన మనము, దేవుని నమ్ముకునే మన జీవితాలు నమ్మకముగా జీవించాలి. ఆయన ఎలాగెళ్ళాడో మరలా అలాగే రాబోతున్నాడు. ఆయన ఎలాగైతే ప్రజలందరూ విడిచి వెళ్ళిపోయాడో నేను మరలా అదే సమయంలో రాబోతున్న ప్రజలందరూ తీసుకుని వెళ్ళటానికి, ఎవరైతే మారుమనసు పొంది ఉన్నారో, ఎవరైతే మార్చబడి ఉన్నారో, ఎవరి జీవితాలు అయితే మార్చబడుతూ ఉన్నాయో అటువంటి వారందరినీ కూడా నేను రాబోతున్న ఘడియలో వారందరినీ కూడా సిద్ధపడిన వారిని నాతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నా. యజమానుడు రాడులే, ఇంకా ఆలస్యం చేస్తాడేమో, ఆయన వచ్చాడు ఒక సమయం ఉందలే అని మీరు అనుకుంటే కొన్నిసార్లు మీరు అనుకోనని ఘడియలో నేను రాబోతున్నాను. అటువంటి సమయంలో ఎవరైతే నమ్మకముగా ఉంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరి జీవితాలు అయితే నాకు వరకు ఎదురు చూస్తూ ఉంటారో, అదిగో ఆయన రేపటి దినమనే రాబోతున్నాడు లేదా ఈ రోజే రాబోతున్నాడన్న విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటారో అటువంటి వారందరినీ కూడా సమయం వచ్చినప్పుడు దేవుడు తనతో పాటు వారందరినీ కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆలస్యం చేసేది మన కొరకు మాత్రమే. దేవుడు ఆలస్యం చేసేది ఎందుకంటే ఎవరు నశించిపోవటం తనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మార్చబడాలి, ప్రతి ఒక్కరూ తనను తెలుసుకోవాలి, ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి నాలుక స్తుతించాలని దేవుడు ఒక ఆలోచన కలిగి తన రాకడ ఆలస్యం చేస్తూ ఇంకా అనేక మంది మార్చబడతారని, అనేక మంది తన వైపు తిరుగుతారని, అనేక మంది ప్రార్థన చేస్తారని దేవుడు ఆలోచన చేస్తూ తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అటువంటి సమయంలో మనము దేవుడు రాడులే అని ఆలస్యం చేస్తున్నాడులే, ఇంకా రావటానికి ఇంకా చాలా సమయం పడుతుందని మన జీవితంలో కలిగి ఉంటే ఆయన అంటున్నాడు కదా, మీరు అనుకోనని ఘడియల్లో దొంగ వచ్చినట్లుగా నేను రాబోతున్నాను. మెదుగో మనిషి కుమారుని రాకడ పరలోకమందు దూతలకైనను మనిషి కుమారునికైనను ఎవరికి కూడా తెలియదు. ఆయన రాకడ గురించి తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. ఏ ఘడియో, ఏ క్షణమో, ఏ సమయమో ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన వచ్చు వరకు మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇవ్వబడిన దేహము, మనకి ఇవ్వబడిన ఆత్మ మరలా తిరిగి ఆయనకి నమ్మకంగా మనం అప్పచెప్పాలి. హల్లెలూయా. లోకానుసారమైన శరీరం, ఈ దేహము మట్టిలో కలిసిపోతుందేమో, కానీ మన జీవితంలో ఉంచబడిన ఆత్మ, ఈ ఆత్మ శరీరము మరలా దేవుని దగ్గర మనం జాగ్రత్తగా నీతిగా ఆయనకు అప్పచెప్తూ ఉండాలి. లెక్క అడిగినప్పుడు నీవు ఇచ్చిన ఈ ఆత్మ వంటి ఈ దీపమును మరలా నీ ఎదుట పెడుతున్నామని దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు ఈ ఆత్మ అనే జీవితమును దేవుని ఎదుట జాగ్రత్తగా మనం ప్రవేశపెడుతుండాలి. ఈ దాసుడు అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు అటువంటి వారు అక్కడ ఉండటకు అవకాశం లేదు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, వేషధారులతో కూడా వారికి పాలు నియమించుదును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు వేషధారులతో కూడా వారు ఉండబోతున్నారు.
వేషధారులతో కూడా వారు ఉండి ఏడుస్తూను పండ్ల కొరుటి వారి జీవితంలో ఉంటుంది. ఆయన రాడు అని చెప్పి మన జీవితంలో ఏమాత్రం కూడా అనాలోచన కలిగి ఉండకూడదు, కానీ ఆయన వస్తాడు. రేపటి దినమున మనది కాదు. హల్లెలూయా. రేపటి దినమున మన జీవితాల్లో లేదు అని విశ్వసించి ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా ఆయన వచ్చినప్పుడు వారితో పాటు ఆయనతో పాటు వారందరూ ఆయన రాకడలో ఉంటారని వాక్య భాగంలో చెప్పబడుతున్నది. మోషే ఇశ్రాయేలు ప్రజలతోనూ అక్కడున్న కొంతమంది పెద్దలతోనూ ఒక విలువైన మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే అలాగే ఆయనతో పాడిన యెహోషువను కొంతమంది పెద్దలు, మీరందరూ కూడా నా పర్వతం యొద్దకు మీరు రండి, నేను మిమ్మల్ని కలుసుకొని నేను మాట్లాడబోతున్నాను అని ఈ మాట మోషేకి చెప్పబడినది. అటువంటి సమయంలో ప్రజలందరితో ఈ మాట చెప్పి మోషే అక్కడ ఉన్న కొంతమంది పెద్దలందరూ తీసుకుని పర్వతం యొద్దకు వెళ్ళబోతున్నాడు. దేవుని మాటలు మోషే వినబోతున్నాడు. అనగా మందసమును తయారు చేయి విధానము, వాటి కొలతలు అవన్నీ కూడా తీసుకోవడానికి మోషేని రమ్మన్నాడు దేవుడు. ఈయన వెళ్ళటానికి కొంతమంది పెద్దలను కూడా ఎన్నుకున్నాడు. వారందరూ కలిసి బయలుదేరి వెళుతూ ఉండగా ఈ పెద్దలు కూడా దేవునిని చూచారు, ఆయన పాదములు చూచారు. అవన్నీ కూడా మహామహిమతో నిండబడిన ఆయన జీవితమును చూసి వారందరూ కూడా సంతోషించి అన్నపానములు పుచ్చుకుని ఉన్నారు. తదుపరి చెప్తున్నాడు మోషే పెద్దలందరితో, మరలా నేను తిరిగి వచ్చే వరకు మీరందరూ ఇక్కడే ఉండండి. నేను యెహోషువను మేము వెళ్ళి దేవుడి ఇస్తున్న అటువంటి కొలతలు, దేవుడిస్తున్న మాటలన్నీ కూడా ఆలకించి మరలా మేము తిరిగి వస్తాం. ప్రజలకు చెప్తున్నాడు, మీలో ఎవరికైనా తగాదములు ఉన్న ఎడల, మీలో ఎవరికైనా వ్యాజ్యములు ఉన్న ఎడల, మీలో ఎవరికైనా కలహములు ఉన్న ఎడల ఇదిగో పెద్దలను నియమించి ఉన్నాను, మీరు వారికి తెలియపరచండి, వారికి మీకు న్యాయం చేస్తారు అని మోషే పెద్దలందరినీ కూడా నియమించి దేవుడు రమ్మన్న ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. దేవుడు వెళ్ళిన తర్వాత వెళ్ళకముందే అక్కడ దేవుని మేఘము, దేవుని మహిమ ఆ పర్వతం మీద ఆవరించి ఉన్నది. మోషే దానిలోకి వెళ్ళిపోయినప్పుడు 40 దినముల పాటు అక్కడే ఉండి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా వింటూ, దేవుడు చెప్తున్న ప్రతిదీ కూడా ఆయన రాసుకుంటూ అక్కడ ఉండి దేవునితో ఆయన లీనమైపోయి ఆ మహిమలో ఆ మేఘంలో ఉండిపోతున్నాడు. ఇటువంటి సమయంలో ప్రజలకు చెప్పాడు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మరలా నేను తిరిగి వస్తాను. నేను వచ్చే వరకు ఇదిగో పెద్దలు మీ మధ్యన ఉంటారు, మీ అందరితో వారు మాట్లాడబోతున్నారు అని చెప్పినప్పుడు ఈ మోషే వెళ్ళి 40 దినములు ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో ప్రజలందరిలో ఒక్కసారిగా కలవరం వచ్చింది. మోషే ఇంకా మన వద్దకు రాలేదు, మోషే ఇంకా పర్వతం మీదనే ఉన్నాడు, మోషే ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎక్కడ జీవిస్తున్నాడో తెలియదు, మోషే మాట ఏమైపోయిందో కనబడతలేదు అని వారి జీవితాలందరూ కూడా కలవరపడుతూ వారు అనుకుంటున్నారు, ఇదిగో మోషే ఇక రాడేమో, మోషే మరలా తిరిగి మన మధ్య ఉండడేమో, ఆయన మనల్ని నడిపించడానికి మన మధ్యలో ఉండడేమో అన్న ఆలోచన ప్రజలందరిలో కూడా వచ్చేసి వారందరూ అనుకుంటున్నారు, మనమందరం కలిసి ఒక దూడను చేసుకుందాము. దానిని చేసుకుని అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, నీవే మమ్మల్ని నడిపించేది, ఓ ఇశ్రాయేలు, నీవే మా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేది, ఇశ్రాయేలు అని చెప్పి ఆ దూడను వారు పోలుస్తూ బలులు అర్పిస్తూ వారందరూ కూడా విరోధంగా జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారి జీవితాలన్నీ కూడా ఏ విధంగా జీవిస్తున్నారు, నడుస్తున్నారంటే ఆ దూడను చేసుకుని వారి బ్రతుకులు తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. మోషే చెప్పాడు, నేను మరలా తిరిగి వస్తాను. దేవుడు నన్ను పర్వతం మీదకి రమ్మన్నాడు. వచ్చే వరకు ప్రజలు నమ్మకంగా ఉండలేకపోయారు. వచ్చే వరకు ప్రజలందరూ కూడా నమ్మకంగా వారు జీవించలేకపోయారు. వచ్చే వరకు కూడా ప్రజలందరూ కూడా వారి జీవితంలో మోషే కొరకు ఎదురు చూడలేకపోయారు. అక్కడున్న వారే కానీ, ఆయనతో పాటు ఉన్నవారే కానీ, ప్రజలతో పాటు ఉన్న అహరోనే కానీ వీరందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూడలేక ఇక మోషే రాడు అని చెప్పి వారి జీవితంలో తమకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు.
తమ ఇష్టం వచ్చిన నడక వారు జీవిస్తున్నారు. వారు జీవితంలో ఇలా జీవిస్తున్న ఈ సందర్భంలో వారందరినీ కూడా దేవుడు మరణానికి అప్పగించాడు. వారందరూ కూడా దేవుని ఉగ్రతకి గురవుతున్నారు. వారి ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఎందుకంటే మోషే చెప్పిన మాటను వారు ధిక్కరించి తమకిష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుని మోషే వచ్చే వరకు వారు ఎదురు చూడలేకపోయారు. హల్లెలూయా. అక్కడ వినబడుతున్నాయి కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొన్ని శబ్దాలు వింటున్నారు. ఏంటిదో వారికి అర్థం కావట్లేదు. మోషే చెప్పిన మాట విడిచిపెట్టి ఇక మమ్మల్ని నడిపించేవారు లేరు, మమ్మల్ని తీసుకుని వెళ్ళేవారు లేరు, ఇదే మమ్మల్ని నడిపించేది, ఇదే మమ్మల్ని తీసుకుని వెళ్ళేది అని తమ జీవితాల్లో మోషేని మరిచిపోయి విడిచిపెట్టి తమ నడవడిని పాపంలోకి వెళ్ళిపోతున్నారు. వారి జీవితంలో దేవునికి దూరాలైపోతున్నాయి. వారి జీవితంలన్నీ కూడా దేవునికి కోపం తెప్పించే పనులు చేస్తున్నారు. వారి ప్రవర్తన దేవునికి ఇష్టకరముగా లేదు. వారి జీవితాలు దేవునికి ఇష్టకరముగా లేవు. ఎందుకంటే మోషే చెప్తున్నాడు, నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి, నేను మరలా తిరిగి వస్తాను, దేవుని మాటలన్నిటి తీసుకుని వస్తాను, దేవుని ఆజ్ఞలన్నీ కూడా నేను తీసుకుని మీ వద్దకు రాబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎవరు పర్వతం దగ్గరికి రావద్దు, దానిని ముట్టుకొనవద్దను తగు జాగ్రత్తలు చెప్పి ప్రజలందరినీ ధైర్యపరిచి కొంతమంది పెద్దలను నియమించి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలైతే వారి జీవితంలో నిలబడలేకపోతున్నారు. దేవుని ప్రజలందరూ కూడా దేవుని విడిచిపెట్టేసి తమకి ఇష్టం వచ్చిన నడక వారు నడుస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో దేవుడు అనుకున్న, మోషే నీవు కొద్దిగా ప్రక్కన ఉంటే ప్రజలందరినీ నేను నాశనం చేయబోతున్నాను. ఎందుకంటే వచ్చు వరకు వారు ఎదురు చూడలేకపోయారు. వచ్చు వరకు కూడా వారు నిలకడగా జీవించలేకపోయారు. దాసుడు చెప్తున్నాడు, తీసుకుని వెళ్ళి నరహంతకులతో పడవేయండి, ఏడుపును పండ్లు కొరుగుటై ఉంటుంది. కారణం ఏంటిదంటే నేను వచ్చే వరకు నమ్మకంగా పని చేయలేకపోయాడు. దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే మరలా నీవు తిరిగి కిందకు వచ్చే వరకు నమ్మకంగా పని చేయలేకపోయారు. అందు నిమిత్తమై నీవు ప్రక్కన ఉండి వారి మీదకు తెగులు పంపించి వారిని అందరినీ కూడా మరణానికి అప్పగించబోతున్నా. ఎందుకంటే మోషే జీవితాన్ని చూసిన ఆ దేవుడు మోషే మాటను అంగీకరించి ప్రజలెవరిని కూడా తెగులుకు అప్పచెప్పకుండా ఎవరైతే పాపానికి కారణమయ్యారో వారు మాత్రమే ప్రాణాలు పోతా ఉన్నాయి, వారు మాత్రమే చనిపోతూ ఉన్నారు. దేవుని కొరకు ఎదురు చూడకుండా మన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో అటువంటి వారందరూ కూడా ఆయన రాకడ దినములో ఆయన చెప్తున్నాడు, వారిని తీసుకువెళ్ళి ఏడుపును పండ్లు కొరుగుటి ఉన్న ప్రాంతంలో దేవుడు పడవేయబోతున్నాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారందరూ కూడా ఆయన రాకడలు ఎత్తబడతారని ఈ వాక్య భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓడలు ప్రయాణం చేసే ప్రాంతంలో హార్బర్ ఉంటుంది. అంటే ఓడలన్నీ కూడా హార్బర్ దగ్గరికి వచ్చి అక్కడన్నీ కూడా నిలుపుకుంటారు. అదే ప్రాంతంలో కొంత దూరంలో ఒక లైట్ హౌస్ అని ఉంటుంది. ఆ పైన ఆ లైట్ తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్లో పెద్ద లైట్ ఉంటుంది. విమానాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఆరెంజ్ కలర్ లైట్ తిరుగుతూ ఉంటుంది, అదే బల్బు రంగులో ఉంటే తిరుగుతుంది. విమానాలన్నీ వస్తున్నప్పుడు గ్రీన్ కలర్ లైట్ తిరుగుతూ ఉంటుంది ఆ పైన. అంటే దిగటానికి అనుకూలంగా ఉండదని తెలియపరచడానికి ఆ సిగ్నల్. ఈ లైట్ హౌస్ దగ్గర ఆ లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో సముద్రాలు ప్రయాణం చేసే వాళ్ళకి దారి కనపడదు, వారు ఎటు వెళ్ళాలో కనపడదు. ఎందుకంటే సముద్రం మధ్యలో ఏం లైట్లే ఉండవు, స్తంభాలు ఉండవు. అటువంటి సమయంలో ఈ లైట్ హౌస్లో ఉన్న ఆ లైట్ని బట్టి వాళ్ళన్నీ కూడా నిదానంగా దాన్ని చూసుకుంటూ వారు పానిస్తూ అక్కడికి వచ్చి వాళ్ళన్నీ నిలుపుతారంట. ఈ పూర్వకాలం ఏం చేసేవారంటే కిరోసిన్ పోసి ఒక లైటుని అక్కడ ఒక దీపంలాగా పట్టుకొని ఆ పైన నిలబడేవాడు. దానిని బట్టి ఈ ఓడలన్నీ కూడా ధరికి చేరుకుంటూ ఉండి అటువంటి సమయంలో చీకటి పడుతున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఓడలు వస్తున్నాయని గమనించిన ఇతడు
తన దగ్గర ఉన్న లాంతర్ నిండా కిరోసిన్ ఉందో లేదో చూసుకోవాలి. దాంట్లో ఉన్నది అనగా ఒత్తు ఉన్నదా పాడైపోయినదా చూసుకోవాలి. ఏమన్నా సరే అది మసిపట్టినా లేకపోతే పాడైపోయినా, దాంట్లో నూనె లేకపోయినా సరే చీకటి పడకముందే దాన్ని బాగు చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత ఆ ఓడలు వస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసుకుని వస్తే టైంలో ఇది గబగబ తీస్తే దాన్ని బాగు చేయటం, కిరోసిన్ పోసుకోవటం, లేకపోతే దానికోసం మరలో అంగట్లో పరిగెడతాం కాదు. చీకటి పడకముందే ఎన్ని కూడా సిద్ధపరచుకుని రెడీగా పైన పెట్టుకోవాలి. చీకటి పడగానే ఓడలు వస్తున్నాయి అన్న సమాచారం అందుతున్నది అనగా ఈయన లాంతరు వెలిగించుకుని దాన్ని పట్టుకుంటే ఆ ఓడలన్నీ కూడా దరిగి చేరుకుంటాయి. ఒకనొక సమయంలో ఇలాగే చీకటి పడిపోయింది, అన్నీ సిద్ధపరచుకున్నాడు, బాగానే ఉంది. ఇలా ఒక వృద్ధురాలు వచ్చి పూరి గుడిసెలు ఉంటున్నాం, అయ్యా కొంచెం కిరోసిన్ ఇస్తావా, ఇల్లంతా గాఢాంధకారం చీకటిలో ఉంది, కిరోసిన్ అయిపోయింది అయ్యా అని చెప్తే, సర్లే తీసుకోమ్మా అని కొంత ఇచ్చాడు. ఈమె వెళ్ళి ఆ ప్రాంతంలో సందులో ఉన్న వాళ్ళందరూ చెప్పిందంట, ఆడి కిరోసిన్ ఊరికి నెత్తన్నారు, పోండి తెచ్చుకోండి అని. వీరందరూ వరుస పెట్టి వెళ్ళి ఆడి దగ్గర ఉన్న కిరోసిన్ మొత్తం తెచ్చేసుకున్నాడు. మంచి మనస్తత్వం కలిగి మంచి వృధుడయ్యి అడిగిన వారందరికీ లేదనుకుండా లీటర్లు పోసేశాడు. అంతా అయిపోయింది. ఇంకొక అరగంటలో ఆ ఓడలన్నీ కూడా వచ్చే సమయం అయినది. అటువంటి సమయంలో ఎత్తుకోవటం ప్రారంభించాడండి. ఉన్నదంతా కూడా ఇచ్చేశాడు, అంతా పోయినది. ఓడలేమో రాబోతానికి సమయం దగ్గరలో ఉన్నది, సమాచారం అందుతుంది. ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నాడు. నూనె కిరోసిన్ కోసం అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం చేయాలో తెలియక ఈయన ఎత్తుకొని మళ్ళీ పంటానికి పోయి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేసరికి ఆ ఓడలన్నీ కూడా ఒకరికొకరు దారి కనపడగా అవన్నీ ఒకదానికి ఒకటి గుద్దుకుని చాలా నష్టం జరిగినది. ఉదయకాల సమయంలో జరగడానికి కారణం ఏంటి, ఎందుకు జరిగిందని పై అధికారులు వచ్చి అంత ఎంక్వైరీ చూస్తే ఈయన దాతృత్వం కలిగి మొత్తం అందరికి ఇచ్చేశాడు. అని అంటున్నాడు, అయ్యా నేను చేసింది తప్పేంటి, నేను చేసింది పొరపాటు ఏంటి, లేని వారికి ఒరుగునిచ్చా కదా, వారందరికీ ఇంట్లో కిరోసిన్ లేదంటే పేదవారికి, వృద్ధులకి, ముసలి వాళ్ళకి, కొనుక్కోలేని వారికి నేను ఇచ్చేది కదా, నేను చేసిన తప్పేంటి అని ఈయన అడుగుతున్నాడు. వారు అంటున్నారు, చేసింది తప్పని కాదు, నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్తించలేదని ఉరిశిక్ష వేసి చంపేశారండి. ఎందుకంటే సముద్రంలో చాలా నష్టం జరిగినదంట. రాత్రి కాలశంలో రావాల్సిన ప్రతి అన్నీ కూడా అన్ని ఒకదానికొకటి తల్లి ప్రాణాలే పోయినాయి. సముద్రంలో విలువైన సరుకంతా పాడైపోయినది. దానికి కారకుడు ఎవరంటే ఈయనే. చేసినది మంచి పని, కానీ ఒకరికి ఇద్దరికి ఇస్తే పర్లేదు, కానీ ఊరు మొత్తం ఊరికి ఇచ్చేస్తే తన జీవితం ఉరెక్కిందంట. వచ్చు వరకు నమ్మకంగా జీవించాలి. పనిని అప్పచెప్పినప్పుడు నమ్మకంగా చేయాలి. ఆ ఓడలు వస్తున్నాయి అని తెలిసినప్పుడు నమ్మకంగా ఎదురు చూసి తన పనిని అన్ని సక్రమంగా సర్దుకుని అవి వస్తున్నప్పుడు సిద్ధంగా ఉంటే ఇతని ద్వారా అనేక మంది రక్షించబడతారుగా, ఇతని ద్వారా ఏ నష్టం జరగదుగా. యేసు ప్రభువారు కూడా అదే చెప్తున్నాడు, నేను వస్తున్నాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో మీరందరూ సిద్ధంగా ఉంటారు, మీరు జీవితంలో సిద్ధపడి ఉంటారు, నా రాకడని మీరు గుర్తిస్తారు. అందరు బట్టి మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి. మీరు అనుకున్న ఘడియలో కూడా రావచ్చు. సిద్ధపడి లేకపోతే మీ జీవితాలు ఏడుపును పండ్లు కొరటి మీ జీవితాలు కలిగి ఉంటారు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. తనతో పాటు వారి జీవితాలన్నీ కూడా ఉంచబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుని రాకడ సమయంలో ఎత్తబడాలి అంటే ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆయన వచ్చే వారికి ఎదురు చూడాలి. ఆయన కొరకు మన జీవితాలు ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడే మన జీవితాలు ఆయన రాకడలో ఎత్తబడే కృపను మనము కలిగి ఉంటామంట. గిద్యోను దూతతో ఒక మాట మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనను. గిద్యోను దూతతో మాట్లాడుతున్నాడు. దూత చెప్పిన మాటలు ఇతడు వినటానికి నమ్మకం కుదరలా. నిజంగా నీవే మాట్లాడుతున్నావా, నీవే మమ్మల్ని బలపరుస్తున్నావా,
నీ మాటలు నిజమా? అయితే ఒక పని చెయ్యి, నేను వెళ్ళి అర్పణను తీసుకుని వచ్చే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండవు, నువ్వు వెళ్ళకు సుమి అని చెప్పి మాట్లాడి ఈ వేడుకొనగా ఆ దూత అంటది, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. హల్లెలూయా. ఒక మనిషి కోసం ఒక దేవదూత నిలిచి ఉన్నదండి. ఒక మనిషి కోసం దేవదూత నిలిచి ఉన్నది. ఆయన చేసిన పని ఏంటిదంటే, ఆయన రొట్టెలు చేసుకుని రావటానికి, అలాగే మాంసమును చేసుకుని రావటానికి అన్నీ కూడా ఆయన బయలుదేరి వెళ్ళాడు. మాంసముడు చేసుకుని రావాలన్నా, లేకపోతే రొట్టెలు చేసుకుని రావాలన్నా ఇంచుమించు మనం తేలిక ఒక గంట సమయం వేసుకున్న, ఒక గంట సమయం పాటు దేవదూత ఒక మానవుని మాట విని అక్కడ నిలబడిపోయినది. నీ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను, నీ వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని మాట ఎప్పుడైతే చెప్పబడినదో దానిని బట్టి దేవదూత ఆయన వచ్చే వరకు కూడా ఇక్కడే ఉన్నది. ఆయన మాంసమును అలాగే పొంగని రొట్టెలను తీసుకుని వచ్చి రాతి మీద పెట్టగా దేవదూత ఆ కొనతో వాటిని తాకగా అవన్నీ కూడా కాలిపోయినాయి, అవన్నీ కూడా బలర్పించినట్లుగా మొత్తం కూడా దహించబడ్డాయి. అప్పుడు గిద్యోను అనుకుంటున్నాడు, నిజముగా నేను దేవుని దూతను చూశాను, హల్లెలూయా, నేను ఆ దూతతో మాట్లాడి ఉన్నాను అని తన జీవితంలో సంతోషపడుతున్నాడు. ఎందుకంటే దేవుని దూతతో మాట్లాడటమే కాదు, ఒక మనిషి కొరకే దూత వేచి ఉన్నది, వచ్చు వరకు వేచి ఉన్నది. అటువంటి సమయంలో మానవులైన మన జీవితంలో, దేవుని నమ్మిన మన బ్రతుకుల్లో ఆయన కొరకు మనం ఎందుకు ఎదురు చూడలేకపోతున్నాం? ఆయన కొరకు మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? దేవుని రాకడ కొరకు మన జీవితాలు ఎందుకు నిరీక్షించి ఉండలేకపోతున్నాం? ఆయన అంటున్నాడు కదా, నేను ఎలాగైతే వెళ్ళిపోయానో మరలా అలాగే రాబోతున్నాను, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళతాను అని దేవుడే యేసు ప్రభువారు తన నోటితో స్పష్టంగా చెప్పిన మాట. ఈ మాట యందు మన జీవితాలు నిలకడగా జీవించలేక, నమ్మలేక మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రభు వచ్చే వరకు కూడా మనం ఎదురు చూడలేకపోతున్నాం. ప్రభు వచ్చే వరకు కూడా ఆయన రాకడలో మనం నిలబడలేకపోతున్నాం. ఒక మానవుని కోసం దేవదూత ఎలా నిలిచి ఉన్నదో మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మన జీవితాలు ఏ పనులు చేయటానికైనా, ఏ ఉద్యోగాలు చేయటానికైనా, ఎక్కడికైనా సరే ముందుగా మనం వెళ్ళి పై అధికారుల కోసం ఎదురు చూస్తాం. వారు వచ్చే వారికి ఏం చేస్తామంటే అక్కడ నిలబడి ఉంటాం. మనం ఏ ఉద్యోగాలకు వెళ్ళినా, ఏ ఆఫీసులోకి వెళ్ళినా మొదట ఎవరు వస్తారు? పనిచేసేవారు, లేకపోతే దానిలో ఉన్నవాళ్ళు మొదటిగా వచ్చి వారన్నీ కూడా సిద్ధపరుచుకుని ఉంటారు. దానికి సంబంధించిన అధికారులు ఏ 11:30కో 10కో తీరిగ్గా కూడా వస్తారు. ముందల వాళ్ళు వచ్చి వారు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వస్తారు, ఒక అరగంటకి వచ్చేస్తారు, లేకపోతే ఒక పావు గంటకు వచ్చేస్తారు అని. ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోండి, పావు గంటకు వస్తారు అని మన జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాం. లేకపోతే ఏదైనా హాస్పిటల్కి పోయినప్పుడు, వైద్యం కోసం పోయినప్పుడు మనం ఉదయాన్నే 9 పోతాం. ఆయన 9 రాడు డాక్టరు, ఏ 10కో 10:30కో తీరిక వస్తాడు. ఆయన వచ్చే వరకు కూడా మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంటాము. ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరన్నా సరే ఆయనలాగా ఉంటే అమ్మ వచ్చింది ఆయనేనా కాదా, ఆయనేనా మరి పంపిరేంటి, ఆయన కాదా, జాగ్రత్తగా మనము ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా మనం ఎదురు చూస్తూనే ఉంటాం, వచ్చాడా లేదా అని. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి మనం ప్రతిదీ చేస్తున్న ప్రతి దానిలో కూడా అధికారుల కంటే మనమే ముందుంటాం, వారి తర్వాత వస్తారు. కానీ దేవుని సన్నిధికి, దేవునిలో ఆత్మీయంగా మనం చూసుకుంటే ఆయన వచ్చే వరకు మనం ఎదురు చూడలేకపోతున్నాం. ఆయన వచ్చే వరకు మన జీవితాలు దేవుని సన్నిధిలో ఎదురుండి చూడలేకపోతున్నాం. ఆయన కొరకు మనం నిరీక్షించి దేవునిలో మనము కనిపెట్టలేకపోతున్నాం. ఆయన వచ్చే వరకు కూడా నమ్మకంగా మన జీవితాలు ఉండలేకపోతున్నాం. ఎవరైతే ఈ విధంగా నమ్మకంగా ఉంటారో వారందరూ కూడా దేవుని దృష్టిలో ఘనత వహించిన వారు. హల్లెలూయా. అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఈ పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ తిన్నగా ఒక రోడ్డు ఉంటుంది, ఇక్కడ ఉంచునే వాళ్ళది యాలాల బజార్కి వెళ్ళే రోడ్డు. అటు పక్కన ఒక బారు దెమ్మ ఉంటుంది, ఇటు పక్కన ఒక బారు దెమ్మ ఉంటుంది. అటు పక్కన ఒక 20 మంది ఆడవాళ్ళు కూర్చుంటారు, ఇటు పక్కన 20 వాడు. వీళ్ళందరూ ఎక్కడికి పోతానికి అంటే ట్రాక్టర్లో పొలానికి పోతానికి ఎప్పుడు వస్తారు? దేనా గారికి తెలుసు. ఎప్పుడు వస్తారు?
ట్రాక్టర్ రాకముందే, లేకపోతే ఓనర్ గారు రాకముందే, పొలం యజమానుడు రైతు రాకముందే వారందరూ ఏం చేస్తారంటే అక్కడ క్యారేజీలు పట్టుకుని, ఒక టవల్ ఒకటి వేసుకుని వారందరూ కూడా సిద్ధపడి చేతులు కొడవలు పట్టుకుని రెడీగా కూర్చుంటారు. ఆయన వచ్చి, ఏమ్మా ఎక్కడ కొన్నావు, వస్తనాలాగా అంటారా? నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్లుగా ఉంటారు. మనం ముందుగానే ఉదయాన్నే వెళ్ళిపోయి ఆడ బారుగా కూర్చుంటారు. బయటికి వెళుతున్నప్పుడు చూస్తుంటారు, రెడీగా ఉంటారు. ఎందుకు? ఆయన వస్తాడు. అక్కడ కూర్చొని ఏం చేస్తారంటే రైతు కోసం ఎదురు చూస్తారు. వచ్చే వరకు ఆయన వస్తాడు, మమ్మల్ని అందరినీ పనిలో తీసుకుని వెళతాడు. మేమందరం పని చేసి ప్రయాసపడి మేము జీతము పుచ్చుకోవాలి అన్న ఆలోచన కలిగి వారందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత తిరిగి ఊపుకుంటూ వెళ్తారా? వచ్చే వరకు ఎదురు చూడాలి అక్కడ. లేకపోతే వారిని పనులో పెట్టుకోరు. లేకపోతే ఒకరోజు 2 రోజులు ఆలస్యంకి వచ్చిన పరుల ప్రతిదినము ఆలస్యంకి వస్తే, అమ్మ రామాకలేక రేపటిచ్చి నీ పని అది రోజుకో, నీకు ఈ పని కుదరదులే అని పంపించేస్తాను. ఎందుకు? ఆయన వచ్చే వరకు నిలబడి ఎదురు చూడలేకపోతున్నారు. వారు తమ జీవితాలు నిలబడలేకపోతున్నారు. మోషే చెప్తున్నాడు, నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. వారి జీవితాలు ఉండలేక పాపానికి వారి జీవితాలు దాసోహమైపోయినాయి. యజమానుడు చెప్తాడు దాసుడితో, అదిగో పని వారందరికీ తగిన వేళ అన్నం పెట్టి ఆహారం పెట్టి వారితో పని చేయించు. ఆయన పోయే వరకు నమ్మకంగా భయపడిపోతూ ఉన్నాడు. ఆయన బాగానే ఇక కొట్టడం మొదలుపెట్టాడు, అన్నం పెట్టడం మానేశాడు. ఈయన తీసుకెళ్ళి పాతాలను వాడేశాడు. అక్కడికి పరివారిని ఎందుకు హింసిస్తున్నావు? నమ్మకంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఏ ఘడియలో వస్తానో, ఏ క్షణంలో వస్తానో, ఏ సమయంలో వస్తానో తెలియని సందర్భంలో నీవు జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ ఉండలేని పరిస్థితులు ఉన్నామని దేవుడు అతని అక్కడి నుంచి మరలా తిరిగి రానికుండా బయటికి పంపించేస్తున్నాడు. గిద్యోను కూడా అదే అంటున్నాడు, నేను అర్పణ తెచ్చు వరకు ఇక్కడే ఉండమన్నాడు. దేవదూత ఆ మాటను బట్టి గిద్యోను వచ్చు వరకు కూడా అక్కడ నిలబడిపోయి ఉన్నది. దేవదూత వచ్చు ఆ అర్పణను దహించు వరకు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి, అక్కడే నిలబడి ఉన్నది. ఒక మానవుని స్వరముతో దేవదూత నిలబడినప్పుడు, దేవుని స్వరముతో దేవుని మాటతో మనము మన జీవితాలు ఎందుకు నిలబడలేకపోతున్నాము? హల్లెలూయా! మన జీవితాలు ఎందుకు దేవునిలో ఉండలేకపోతున్నాం? జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే ఆయన కొరకు మనం ఎదురు చూడకపోతే అక్కడ వారు అంటున్నారు, అయ్యా నువ్వు ఆకలి కొనినప్పుడు ఎప్పుడు మా యొద్దకు వచ్చావు? దాహం కొనినప్పుడు ఎప్పుడు మా యొద్దకు వచ్చావు? పరదేశుకున్నప్పుడు మా యొద్ద నీవు ఎప్పుడు నిలిచి ఉన్నావు? రోగి అయినప్పుడు ఎప్పుడు నిన్ను ఆదరించాము? ఎప్పుడు ఎన్ని కూడా ఎప్పుడు చేశామయ్యా అంటున్నారు. మీలో అల్పుల్లో ఒకరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే కదా. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎడం వైపు ఉన్నవారు ఉన్నారు. వారేమో అదిగో దేవుడు వస్తాడని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు. దేవుడు వస్తాడు, మా జీవితంలో మా ఇంటికి రాబోతున్నాడు, మా గృహానికి రాబోతున్నాడని వారందరూ నిరీక్షించి ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తన రూపాన్ని తన స్వరూపాన్ని మార్చుకుని ఆయన అక్కడికి వచ్చినప్పుడు వీరెవరు గుర్తుపట్టాల? వారు అంటున్నారు, అయ్యా నువ్వు వస్తావని మేము ఎదురు చూస్తున్నాం. ఆయన అంటున్నా, వచ్చాను. నీ ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టారా? పెట్టలా. నేను దాహం కొన్నప్పుడు నీరు ఇచ్చారా? ఇవ్వలా. నేను దిగంబరైనప్పుడు వస్త్రం ఇచ్చారా? ఇవ్వలా. నేను పరదేశమైనప్పుడు నన్ను చేర్చుకున్నారా? లేదు. నేను రోగినై ఉన్నప్పుడు నన్ను నా ధరికి వచ్చి నన్ను పలకరించారా? లేదు. అయ్యా ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను వస్తావని ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చే వరకు కూడా మేము నిరీక్షించి బయటనే నిలబడి ఉన్నాం అని అంటున్నాడు. మీలో ఒక అల్పుణ్ణి ఏ విధంగా అయితే మీరు చేర్చుకుంటారో మీరు నన్ను చేర్చుకున్నట్లే. హల్లెలూయా! మరి ఇప్పుడు ఏం చేయబడ్డావయ్యా? మీరందరూ నిత్యాజ్ఞలకు వెళ్ళిపోయింది. అదేంటయ్యా? అవును నేను వస్తాను అని చెప్పా. దొంగ వలె రావచ్చు, దూత వలె రావచ్చు, ఏ రూపంలో మార్చుకుని వద్దకు రావచ్చు. కానీ ఎదురు చూడవలసిన బాధ్యత మీకున్నది కదా. నేను ఏ రూపం నేను మార్చుకుంటా, అది నా ఇష్టం. కానీ ఎదురు చూడవలసిన పని మీది. మీరు ఎదురు చూడలేదు. నువ్వు వస్తావని ఆహారం పెడదామని, నీరిద్దామని, వస్త్రాలు ఇద్దామని, వైద్యం చేద్దామని మేమందరూ ఎదురు చూసామయ్యా. నువ్వు రాలేదు. మీకు అందరు నిత్యాజ్ఞలకు వెళ్ళిపోండి. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు? మేము ఎప్పుడు అన్నం పెట్టాం? దేవుడు అంటున్నాడు, భూమి మొదలుకొని
ఏర్పరచబడిన నాటి నుంచి ఈ భూలోకముని దేవుని రాజ్యమును మీరే స్వాతంత్రించుకోండి, మీదే ఇదంతా, కుడివైపు ఉన్నవారు రండి ఇటు అని గొర్రెలందరినీ కూడా పిలుస్తున్నాడు. ఎడవైపున ఉన్న వారందరూ కూడా మేకలతో పోలుస్తూ మీరందరూ నిత్యాజ్ఞలోకి వెళ్ళిపోండి. అల్పులైన వారిని మీరు త్రోసివేశారు, హీనముగా ఉన్న వారిని త్రోసివేశారు, కటిక స్థితిలో ఉన్న వారిని త్రోసివేశారు. వారికి ఎటువంటి సహాయం చేయలేదు కాబట్టి వారికి సహాయం చేయకపోయినా, వారి చేర్చుకొనకపోయినా నాకు విరోధంగా ఉన్నట్లే మీ అందరూ నిత్యాజ్ఞలోకి వెళ్ళిపోండి, మీరందరూ నిత్య నరకములకు వెళ్ళిపోండి. ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా, ఆయన కొరకు మేము వస్తాడని మేము నిరీక్షిస్తున్నామని కొన్నిసార్లు వారు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ప్రభు వచ్చే వరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే ఆయన ఏ విధముగా అయినా రావచ్చు. మన జీవితంలో ఆయన వచ్చే వరకు నమ్మకస్తులై ఉండాలి. హల్లెలూయా. మనం అనుకుంటా ఆయన వస్తాడు, ఒక్క దెబ్బకి సంగమం ఎత్తబడిద్ది అనుకుంటాం. మనకంటే ముందు వెళ్ళిపోయారే వారందరూ దేవుని రాకడలు ఎత్తబడిన వారే. మనకంటే ముందుగా వారు రక్షించబడి వారి జీవితాలు మార్చబడి దేవుని వారసులుగా పిలవబడిన వారందరూ మనకంటే ముందుగా స్వజనుల యొద్దకు వెళ్ళారంటే వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూశారు కాబట్టి దేవుడు వారందరినీ ఇక్కడికి ఎక్కి రమ్మన్నారు. వారందరూ వెళ్ళిపోయారు. దేవుడు తన స్వరమును వినిపించినప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మనము ప్రభు వచ్చే వరకు నమ్మకంగా ఉంటే ఒకరి ముందు ఒకరి వెనుక, ఒకరి జీవితాలు ముందుకు వెళతాయి, ఒకరి జీవితాలు ఆలస్యంగా వెళతాయి. దేవుడు అంటున్నాడు, నేను వచ్చే వరకు మీరందరూ కూడా చూస్తారు, నన్ను పొడిచిన వారు కూడా చూస్తారు అని చెప్పారు. అంటే వారితో అంటున్నాడు, నా రాకడ వరకు నేను వచ్చే వారికి వారు ఉండుట మీకు ఎందుకయ్యే ఇబ్బంది. కొంతమంది ఆయన రాకడ వరకు నిలబడతాడు, కొంతమంది రాకడ కంటే ముందుగానే ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి సమయంలో మన జీవితాలు నమ్మకము కలిగి ఎదురు చూడాలి ప్రభు వచ్చు వరకు. హల్లెలూయా. మన జీవితాలు ప్రభు వచ్చు వరకు కూడా సత్క్రియలు బాగుండాలి, మన క్రియలు మన పనులు బాగుండాలి. వీరి జీవితంలో గొర్రెల వంటి వారి సత్క్రియలు బాలేదు, అంటే వారు మంచి క్రియలు చేయలేదు, పేదవారికి సహాయం చేయలేదు, అటువంటి వారిని చేర్చుకొనలేదు, వారు ఎటువంటి అల్పులైన వారిని కూడా వారు ఘనపరచలేదు, అంటే వారి క్రియలు బాగోలేదు. ప్రభు వచ్చే వరకు వారి క్రియలు పాడైపోయినాయి, వారి జీవితాలు పాడైపోయినాయి. ఎవరికి సహాయపడకుండా దయా దాక్షణ్యం గుణములు లేకుండా వారి జీవితాలు జీవిస్తూ వారు అనుకున్నారు నిశ్చయంగా ప్రభువే వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ అల్పులైన వారు చేర్చుకొనకుండా వారి జీవితాలు ఉన్నాయి. వారి ప్రవర్తన బాగోలా, వారి నడవడిక బాగోలా, వారి జీవితంలో ఏమి క్రియలు బాగోలేదు. కాబట్టి మీరందరూ నిత్యాగ్నిలోకి వెళ్ళిపోండి, నా రాజ్యానికి వీరు వారసులు కాదు. దేవుని మాటలు వింటున్న మానవ జీవితంలో ఆయన వచ్చే వరకు మన క్రియలు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మనం చేస్తున్న భక్తి బాగుండాలి, మనం చేస్తున్న ప్రార్థన బాగుండాలి, నీతి క్రియలు దేవుడి దృష్టిలో విలువైనవిగా కనబడాలి. ఆయన రాడులే వచ్చినప్పుడు దబదబ మన జీవితాన్ని మార్చేసుకుందామంటే కుదరదండి. ప్రతి దాని విషయమై దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని అంటున్నాడు, నేను వచ్చే వరకు మీరందరూ నమ్మకస్తులై ఉండండి. హల్లెలూయా. నేను వచ్చే వరకు నమ్మకంగా మీ జీవితాలు ఉండాలని వాక్య భాగంలో చెప్పబడుతున్నది. ఒక మిషనరీ వారు అంటే స్వార్థ ప్రకటించేవారు, వారికి సంఘాలు కట్టరండి, వారు స్వార్థ ప్రకటించుకుంటూ ఒక 10 మంది 20 మంది కొంతమంది పోగైన తర్వాత అక్కడ ఏదో ఒక సేవకుని ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు. వారందరూ మిషనరీస్ అంట. ఒక భార్య భర్త ఇద్దరు మిషనరీస్గా ఉండి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఒక చోట సువార్త ప్రకటించారు, వారందరూ మార్చబడ్డారు, వారి జీవితాలు మార్చబడ్డాయి, కొంతమంది రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత దానిని ఒకరికి అప్పచెప్పి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చేస్తారు. సంఘ స్థాపన వారి ఉద్దేశం కాదు, కానీ ప్రపంచమంతయు తిరిగి సువార్తను ప్రకటించాలని. ఇలాగ వెళుతున్నప్పుడు మంచు ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అంటే అక్కడ విపరీతంగా మంచు పడుతూనే ఉంటుంది. అందరికీ సువార్త ప్రకటించారు, దేవుని మాటలు ప్రకటించారు. వారు ప్రకటిస్తూ అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ అడవికి సంబంధించిన కొంతమంది ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, వారికి కూడా దేవుని మాటలు ప్రకటించారు. అది అయిపోయింది. ఇంటికి వెళ్ళి
భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక చోట ఒక ఇల్లు తీసుకుని ఆహారం తిందాం అనుకుని వారు సిద్ధపడి ఆహారం సిద్ధపరుచుకుంటున్నారు. అక్కడున్న ప్రాంతంలో ఆహారం అన్నది వారికి ఎలా వండుకోవాలో తెలియలా. వారు ఏదో పొయ్యి మీద పెట్టేసి అది మాడి మసి అయిపోయింది. వారికి ఏం చేయాలో తెలియక అక్కడ దుంపలు ఉంటే ఆ దుంపలు ఉడకబెట్టుకుని తిందామని టేబుల్ మీద పెట్టుకున్నారు. దుంపలు ఎంతకాలం తింటారు? ఎన్ని రోజులు తింటారు? వారి జీవితంలో ఇచ్చిన ఆహారాన్ని బట్టి భార్య భర్తలు ఇద్దరు మధ్యలో ఆహారం పెట్టుకు ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఇదిగో నీవు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు, ఇదిగో మాకు ఈ దినమని దుంపలు ఆహారంగా ఇచ్చాము కాబట్టి దీన్ని మేము భోజిస్తున్నామని ఆమె అనగానే బయట దబ 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 తలుపుతున్నారు. ఎవరు ఏంటిదని చెప్పి బయటికి వెళ్ళి వస్తే ఏ ఫారెస్ట్ అధికారులకైతే దేవుని మాటలు ప్రకటించారో వారు అంటున్నారు, మీరు దేవుని మాటలు ప్రకటించి వెళ్ళిపోయారు, మరి భోజనం చేయరా అంటున్నారు. ఏంటిదండి భోజనం అంటే, ఈరోజు మా ఇంటికి రావాలి భోజనానికి. ఎందుకంటే వారు అంచు ప్రాంతంలో ఉంటున్నారు. కానీ అటువంటి సమయంలో ఒంటికి చలవ చేసే పదార్థాలు కాదండి, ఒంటిలో వేడి పుట్టించే పదార్థాలు తినాలి. అటువంటి సమయంలో వారికి ఆహారం దొరకలేదు. ఏది పడితే అది తింటే ఒంట్లంతా గడ్డగడ్డి చలికి తట్టుకోలేరు. వారు ఎప్పుడైతే సరే పదండి అని చెప్పి అధికారుల ఇంటికి వారు ఆహారం తినడానికి వెళితే ఆ చలికి తట్టుకోగలిగిన ఆహారాన్ని సమృద్ధిగా పెట్టారంట. వారు ఆహారంనంతా కూడా తిని వారి జీవితంలో ఆనందము కళ్ళంటే ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ దుంపలే తిని ఈ రాత్రి గడుపుతామనుకున్న వారి జీవితాలకి శ్రేష్టమైన ఆహారము, వారి ఆహారం ఏది అవసరమో, ఈ చలికి ఏ ఆహారం తినాలో అటువంటి ఆహారం సమృద్ధిగా దొరకగా వారి జీవితానికి చెప్పుకోలేని ఆనందము. ఎందుకంటే వారు ఒకటే చెప్తున్నారు, మేము ప్రభు వచ్చే వరకు ఈ పనిని మేము ఆపము, దేవుని సువార్తను మేము ప్రకటిస్తూనే ఉంటాం, దేవుని మాటలు ప్రకటిస్తూనే ఉంటాం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడుతూనే ఉంటాం. ఆయన యజమానుడు అయి ఉన్నాడు. ఏ గడియలో రాబోతున్నాడో, ఏ దినమున రాబోతున్నాడో, ఏ క్షణంలో ఈ లోకానికి రాబోతున్నాడో అప్పటి వరకు మేమంతరము ఆయన కొరకు ఎదురు చూస్తున్నామని వారి జీవితంలో ఈ మాట పలుకుతూ దేవుని కొరకు నిలబడి ఉన్నారు. అందుని బట్టి వారందరి జీవితంలో నిజముగా దేవుడు తన కార్యములో జరిగిస్తూ రాకడ సమయంలో వారందరినీ తీసుకుని వెళ్ళబోతానికి మధ్య ఆకాశానికి మన ప్రభువు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. పరిశుద్ధమైన పళ్ళలో పాల్గొంటున్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రభు కొరకు ఎదురు చూడవచ్చు. ఆఖరిగా ఆయన చెప్తున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ఎవరు వచ్చు వరకు అంట, ప్రభు వచ్చు వరకు కూడా మీరందరూ ఆయన మరణమును ఏం చేయాలి? ప్రచురపరచాలంటే తెలియపరచాలి. ఆయన మరణమును ప్రజలందరికీ తెలియపరచాలి. ఏ విధమైన త్యాగము, ఏ విధమైన శిలువ త్యాగము, ఏ విధంగా రక్తమును చిందించి ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా నేను వచ్చే వరకు నా మరణమును గురించి ప్రజలందరికీ తెలియపరచండి. నేను వచ్చే వరకు నన్ను గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. ఈ పరిశుద్ధమైన బల్ల ఎందుకండి అంటే, ఆయన వచ్చే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. ఆ పరిశుద్ధమైన బల్లలో మనం భోజిస్తున్నప్పుడు, మనం ఆ రొట్టెని తిని పాత్రలో ఉన్నది త్రాగుతున్నప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సినదంటే, ప్రభు రాకడ సమయంలో నేను ఎత్తబడాలి. హల్లెలూయా. ఆయన మరల మధ్యాకాశానికి రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడని ఒకానొక సమయంలో చెప్పి ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన ఆయన మరలా అదే విధంగా రాబోతున్నాడని ఆ రొట్టెను ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నా మరణం గురించి మీరందరూ జ్ఞాపకం చేసుకున్నట్టకై. ఒకవేళ దానిలో ఉన్న మనం జ్ఞాపకం చేసుకోకపోతే, దానిలో మనం తిని త్రాగకపోతే ఆయన రాకడలో వారు ఎత్తబడరు. ఎందుకంటే ఆయన శరీరము, ఆయన మరణము, ఆయన రక్తము, ఎవరైతే నా శరీరము నా రక్తము తింటారో అంత్య దినమున నేను వారిని లేపొదును అని యోహాను సువార్తలో ఉన్నది. అంత్య దినముని లేవబడాలి అంటే ఆయన శరీరము, ఆయన రక్తాన్ని త్రాగాలి.
యేసు ప్రభువు వారు చెప్పారు, ఏ ప్రవక్తలో భక్తులు లేకపోతే ఎవరి ద్వారా రాయమని చెప్పిన మాట కాదు. యేసు ప్రభువు వారు తన నోట నుంచి పలుకుతున్న మాట, అంత్య దినమున మీరు లేవబడాలి అంటే ఆయన రక్తము ఆయన శరీరం ఆరగించాలి. ఆరగించని ప్రతి వారు కూడా లేవబడరు, వారు దేవుని రాజ్యములు ఎత్తబడరు. ఆయన దేవుని రాజ్యంలో వారి జీవితాలు ఉండవు. ఆయన రాకడ సమయంలో మేము ఎత్తబడాలి అంటే ఆయన శరీరమును రక్తమును మీరు తిని త్రాగిన వారు అంత్యదినమున నేను వారిని లేపుదను, వారు నా యందు నేను వారి యందును నిలిచియుందును. అందుకని బల్ల ఏదో చిన్న రొట్టె చిన్న ద్రాక్ష రసమే కండి తిని త్రాగుదాం, లేకపోతే చిన్న రొట్టె చిన్న పానీ ఈ వారం కాకపోతే వచ్చే వారం అంత్యదినం లేవబడాలి. నీవు లేవబడకపోతే ఈ లోకంలో మనం జీవించిన కాలము జీవించిన క్రైస్తవ్యం భక్తి అంతా వ్యర్థమే, దేనికి కూడా ఇక పనికిరాదు. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తింటూ త్రాగుతున్నప్పుడు మనం జ్ఞాపకం రావాల్సినదంటే నిజంగా యేసు 33.5 సంవత్సరాల క్రితము, యేసు కొన్ని సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించి త్యాగం చేసి విలువైన త్యాగము నా కొరకు చేసి మరల లేచి ఆయన వెళ్ళిపోతున్నాడు చెప్పాడు. ఇదిగో నేను అలాగే వెళ్ళబోతున్నాను, అలాగే రాబోతున్నాను అని చెప్పాడు. అందుకే నీ శరీరము ఈ రక్తము తిని త్రాగాలి. అంత్యదినమున నీవు లేపబడాలి, ఆయనతో పాటు నిలిచి ఉండాలి. ఇందుకొరకే మనందరము కూడా ప్రయాసపడుతూ ఈ పరిశుద్ధమైన బలలో పాల్గొంటున్నాం. కాబట్టి మనందరము కూడా చెప్పబడిన మాట ప్రకారంగా మన యజమానుడైన దేవుడు ఒక సమయంలో లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు ఎదురు చూడండి. ఆయన వచ్చే వరకు నీ సత్క్రియలు బాగుండాలి, నీ క్రియలు నీ పనులు అన్నీ కూడా దేవుని దృష్టిలో మహిమ తెచ్చే విధంగా ఉండాలని రెండవ మాటగా చూసాం. మూడవదిగా చెప్పబడుతున్నది ఆయన వచ్చే వరకు కూడా ఆయన శరీరమును ఆయన రక్తమును ఎన్నడూ అశ్రద్ధ చేయకుండా దానిలోను చేయి ఉంచినట్లయితే దేవుని రాకడలో అంత్యదినమున లేవబడతామని వాక్యములు హెచ్చరిస్తూ ఉన్నది. ఈ మాటలు బట్టి దేవుడు మన బలపరచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నది. ప్రభువా, నీ శరీరమును నీ రక్తమును ఆరగించినప్పుడే నీవు అంత్యదినమున నేను మిమ్మల్ని లేవనెత్తుదునని వాక్యంలో చెప్పబోతున్నావు. తండ్రి, నీ వచ్చు వరకు మేము నీ కొరకు ఎదురు చూడాలయ్యా. నీ వచ్చు వరకు నీ కొరకే మేము నిరీక్షిస్తూ చూడాలి ప్రభా. నీ వచ్చు వరకు ప్రభువా మాలో నమ్మకము విశ్వాసము భక్తి ప్రార్థన ఏమాత్రం తగ్గిపోకుండా నీ రాకడ పర్యంతరం వరకు మిక్కిలి నమ్మకస్తులై ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన పరులుగా ఉండాలి, నమ్మకం కలిగిన జీవితాలుగా ఉండాలి. ఈ లోకంలో మన జీవితాలు మనము ఏ విధంగా అయితే మన పై అధికారులకు లోబడి ఉండి వారి వరకు ఎదురు చూస్తూ ఉంటామో ఆయన రాకడ సమయం వరకు ఎదురు చూడాలి. రాకడ సమయం వరకు మన క్రియలు మన సత్క్రియలు మన ప్రవర్తన అన్నీ కూడా దేవుని దృష్టిలో విలువైనవిగా ఉండాలంట. ఎవరైతే వారి జీవితాల ప్రవర్తన కాపాడుకుంటారో వారందరూ అంటున్నాడు, మీరందరూ కూడా నిత్య రాజ్యంలో మీరు ప్రవేశించండి. ఎందుకంటే మీ క్రియలు బాగున్నాయి. పేదవారిని చూసినప్పుడు, లేమి స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు, అల్పులను చూసినప్పుడు మీ క్రియలను బట్టి వారందరికీ సహాయపడుతున్నారు. అనగా మీరు నాకు సహాయం చేసినట్లు మీ ప్రవర్తన మీరు చేసే పనులు బాగున్నాయి. మీరందరూ నిత్య రాజ్యంలోకి రండి. ఆయన వచ్చే వరకు మన క్రియలు కాపాడుకోవాలి. యజమానుడై ఉన్నాడు ఆయన. ఏ వేళ వచ్చునో ఏ సమయంలో వచ్చునో దొంగ వలె రాబోతున్నాడు. ఏ ఘడియలో రాబోతున్నాడో ఎవ్వరికి తెలియదు. ఆయన వచ్చే వరకు మనము నమ్మకముగా జీవిస్తే ఆయన వచ్చినప్పుడు అంటున్నాడు, భలా నమ్మకమైన దాసుడా, నా రాజ్యంలో సగభాగం మీద నీవు అధికారిగా ఉండు. నీ నమ్మకత్వాన్ని నేను చూసి ఉన్నా, నీవు నమ్మకస్తుడని గుర్తి ఉంచి ఉన్నా. ఒక ఆయన అనుకుంటున్నాడు,
ఆయన ఇప్పుడు రాడులే, ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా సమయం ఉన్నది. చెడ్డదాసుడా, ఇతను తీసుకుని వెళ్ళి చీకటి గదిలో పడవేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యి ఉండను. నేను వస్తానని తెలిసి కూడా ఇచ్చిన తలాంతును వినియోగించలేకపోయాడు, వ్యాపారం చేయలేకపోయాడు, దుర్వినియోగం చేసుకున్నాడు. నీలాంటి వారు కాదు నా రాజ్యంలో ఉండవలసినది, నమ్మకమైన దాసులే. ఆయన వచ్చే వరకు అశ్రద్ధ కలిగిన వారందరినీ చీకటి గదిలో పడవేస్తున్నాడు. నమ్మకంగా ఉన్నవారు అంటున్నాడు, నా రాజ్యం మీదేనయ్యా, మీలాంటి వారిదే. ఇదిగో సగభాగం మీద నమ్మకంగా జీవించి వ్యాపారం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండమను. నమ్మకంగా లేకపోతే చీకటి గదిలో త్రోయబడతాం. అక్కడ అపవాది బంధించబడి ఉంది, అక్కడ అపవాది సంఖ్యల చేత బంధించబడి ఉన్నది. అక్కడ ఈ భయంకరమైన ఏడుపును, దుఃఖమును, ఆ పాతాళంలో నరక వ్యాధన పడుతూ ఉంటాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఏ ఘడియలైనా రాబోతున్నాడు. నమ్మకము కలిగి మన జీవితాలు దేవునిలో కొనసాగితే ఆయన వచ్చిన సమయంలోనే మనంతరం ఎత్తబడుతూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితంలో మన హృదయములలో ఫలభరితంగా ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం.